వెల్కమ్ బ్యాక్ టు అన్ఫిల్టర్డ్ డైరీస్ 4th ఫిబ్రవరి 2026. ఏంటి ఈరోజు డైరీ ఏంటంటే నేను మెల్లమెల్లగా వీడియోలకు దూరం అవుతున్నాను అనమాట. అంటే అసలు మనం అన్ఫిల్టర్డ్ డైరీస్ స్టార్ట్ చేసింది దీనికే. లైక్ మనం రొటీన్లో చదువుతూ సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి, అప్పుడే మనం కంప్లీట్గా స్టడీస్లోకి ఎంటర్ అవ్వగలం అని చెప్పేసి దాని తర్వాత మనకి వీడియోస్ తీయడానికి టైం ఉండకపోవచ్చు. కానీ మనం ఎప్పుడైతే ఒక పాయింట్ రీచ్ అవుతామో, లైక్ వేర్ వి సపోజ్ టు కాల్ సక్సెస్, అప్పుడు తప్ప అన్ఫిల్టర్డ్ డైరీస్ ఉండాలని అనుకున్నాను. బట్ ఈరోజు దాంట్లో మొత్తం పడిపోయాక ఏమనిపించిందంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పుకోవడానికి ఏం లేదనిపిస్తుంది అన్ఫిల్టర్డ్ డైరీస్లో. లైక్ అటు ఇటు వెళ్ళాను ఏదైనా చేశానంటే ఏమైనా చెప్పచ్చు, కానీ జస్ట్ చదువుకున్నప్పుడు ఆ టాపిక్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా ర్యాండమ్గా డైరీలో. సపోజ్ ఈరోజు ఈ సబ్జెక్ట్ చదివానని చెప్పేసి దాని గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను. అదే నాకు అనిపించింది ఈరోజు. లైక్ స్టడీస్ చేస్తూ అన్ఫిల్టర్డ్ డైరీస్లో అసలు మాట్లాడడానికి ఏం లేదు అనిపించింది. ఇదే కొంచెం ఆక్వర్డ్గా అనిపించింది నాకు ఈరోజు. బట్ బై ద వే మనం జరిగినవి అయితే రాసుకోవాలి డైరీలో. ఈరోజు మమ్మీ డాడీ ఉన్నారు కాబట్టి హాయిగా ప్రశాంతంగా పడుకున్నాను అనమాట. దాని తర్వాత షెడ్యూల్ ప్రకారం క్లాస్ వినడం స్టార్ట్ చేశాను. విన్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, చాలా హ్యాపీ వచ్చేసిందని, నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పేసి. దాని తర్వాత మమ్మీతో కూర్చొని తను కుక్ చేస్తున్నప్పుడు అక్కడ నిల్చున్నాను అంతే. షీ ఈస్ టాకింగ్ అబౌట్ సో మెనీ థింగ్స్, లైక్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ అండ్ వాట్ యూ హ్యావ్ టు డూ అని చెప్పేసి. ఇప్పుడు నాకు అనిపించింది లైక్ సమ్వేర్ ఐ హ్యావ్ స్టక్ అని చెప్పేసి. బట్ నాకు మాత్రమే తెలుసు ఈ 1 year గ్యాప్ ఏదైతే ఉందో, ఇట్స్ జస్ట్ గివింగ్ టైమ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఇంప్రూవ్ ఫర్ వాట్ ఐఎమ్ అబౌట్ టు డూ. ఏదైతే చేయాలనుకుంటున్నా దానికోసం 1 year ప్రిపరేషన్ గ్యాప్ మాత్రమే అంతే. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కానీ సంథింగ్ గ్రేట్ మాత్రమే చేయాలి. కానీ నాకు ఇప్పుడు సడన్గా అనిపిస్తుంది అనమాట, కంపారిజన్ చేసుకోవద్దు, కానీ కంపారిజన్ వస్తుంది ఇప్పుడు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన ఏజ్ వాళ్ళు లేదా మనకంటే 2 years అటు ఇటు ఉన్న వాళ్ళు సంపాదిస్తూ పేరెంట్స్ని చాలా హ్యాపీగా చూసుకుంటున్నారు. లైక్ హ్యాపీగా అంటే గొప్పగా ఏం చేయట్లేదు అనుకోండి, ఇదే వాళ్ళకి ఆర్నమెంట్స్ ఇవ్వడం కానీ లేదా ఫినాన్షియల్గా ఇంత మనీ ఇది అని హెల్ప్ చేయడం తప్ప అది చేస్తున్నారు అంతే. అది చేస్తున్నారు, దాంతో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. మనం కూడా చేస్తాం ఇన్ ఫ్యూచర్లో. బట్ అలా చేస్తున్నప్పుడు ఒక అన్సాటిస్ఫైడ్ ఫీలింగ్ ఉండొద్దు అనమాట. అంటే ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉండొద్దు. అంటే చేసే పనిలో ఒకసారి జాబ్లో దిగిపోయిన తర్వాత ఆ పని చేస్తూ మనీ ఎర్న్ చేస్తూ వాళ్ళకి ఇస్తూ ఏంటిదంతా వీళ్ళకి ఇది చేయడానికి నేను వర్క్ చేస్తుంది అసలు, వాట్ అబౌట్ మీ అని చెప్పేసి సడన్గా ఆ ఫీలింగ్ రావద్దు. చేసే పనికి మనం నచ్చాలి అండ్ దాంట్లోనే ఇన్కమ్ చూడాలి. సంతోషం కోసం పని చేయాలి, అంతేగాని డబ్బు సంపాదించాలని మాత్రమే చేయకూడదు. ఇది ఇప్పటివరకు ఎలిజిబుల్ అంటే ఇది అంటిల్ అండ్ అన్లెస్ యువర్ పేరెంట్స్ ఆర్ హ్యాపీ విత్ యూ అండ్ యు ఆర్ హ్యాపీ విత్ యువర్ లైఫ్ అండ్ యువర్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హ్యాపీగా ఉన్నంతసేపు ఏ ఇష్యూ లేదు. కానీ ఎప్పుడైతే ఇంకా మిగతా ఫ్యాక్టర్స్ అన్ని మనం తీసుకొస్తామో అప్పుడు ఈ ప్రాబ్లం అవుతుంది. తక్కువ హ్యాపీనెస్, మన హ్యాపీనెస్ లేకపోయినా పర్లేదు, డబ్బు సంపాదించాలి, చూపించాలి మనం అంటే ఏందో, అది ఇది అని చెప్పేసి చాలా వచ్చేస్తాం మన దాంట్లో. అప్పుడు ఎవరు ఆపలేరు. అప్పుడు మళ్ళీ మనం దాంట్లోకి వెళ్ళిపోతాం. అండ్ ఎట్ లాస్ట్ అప్పుడు అనిపిస్తుంది మనకి, వేర్ ఈస్ మై హ్యాపీనెస్ అని చెప్పేసి అండ్ వాట్ హ్యావ్ డిడ్ అని. చిన్నప్పటి నుంచి మనకి చాలా డ్రీమ్స్ ఉంటాయి, కానీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక డ్రీమ్స్ టర్న్ ఇంటూ యాషెస్. అంటే మన డెస్టినీలో రాసలేదా, లేకపోతే మనం కావాల్సినంత హార్డ్ వర్క్ చేయలేదా అనిపిస్తుంది. ఆ డ్రీమ్ ఎప్పుడు మనం మర్చిపోలేదు, అలానే గుర్తుంది ఇలా చేయాలని చెప్పేసి. బట్ దానికి కావాల్సిన హార్డ్ వర్క్ అదంతా ఇవ్వట్లేదా, కావట్లేదా, లేకపోతే డెస్టినీలో లేదా అర్థం కావట్లేదు అసలు. ఐఎమ్ ఆల్వేస్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ దిస్. లెట్స్ సీ, దిస్ ఇయర్ gonna make some magic. I'll be waiting for that. Let's believe in faith. And that's it for the today. క్లాస్ వినాలి, త్వరగా పడుకోవాలి. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ విత్ ద పేషెన్స్. గుడ్ నైట్. రేవంత్ లవ్స్ యూ.